గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. రాజాపేట్ మండల బాసంతపూర్ గ్రామంలో నిన్న రాత్రి పులి దాడిలో మృతి చెందిన లేగ దూడ సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల గ్రామాలలో పులి సంచరిస్తున్నందున పులిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలపై అటవీ శాఖ అధికారులతో కలెక్టర్ చర్చించారు. జిల్లా యంత్రాంగం మరియు అటవీ శాఖ సిబ్బంది పులి అడుగుజాడలను గమనిస్తూ దానిని పట్టుకోవడానికి అడవిలోకి పంపడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల భయాందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పులి సంచరిస్తున్నది అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా యాదగిరిగుట్ట మండలం, రాజాపేట మరియు అదేవిధంగా తుర్కపల్లి ఈ ప్రాంతాలలో సంచరిస్తుంది. ముఖ్యంగా 3-4 గ్రామాల్లో కూడా శివారు ప్రాంతాల్లో ఇన్సిడెంట్స్ అయింది. రాళ్ళజనగాం మరియు నిన్న కూడా నమెలలో కూడా అయిపోయింది. యాక్చువల్గా సిద్దిపేట వైపు ఆర్ఎఫ్ వైపు బాట కట్టి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది అనూహ్యంగా. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దాని యొక్క మూమెంట్ని ట్రాక్ చేయడానికి ఆదిలాబాద్ నుంచి కూడా యానిమల్ ట్రాకర్స్ వచ్చారు. అదేవిధంగా థర్మల్ డ్రోన్స్ వాడుతున్నారు. డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి గారు, జిల్లా టీం అంతా కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. థర్మల్ డ్రోన్స్ ద్వారా రాత్రిపూట కూడా పులి సంచారాన్ని మనం ఎక్కడెక్కడ ఉందనేది కూడా చేయటం జరుగుతుంది. ఈ యొక్క పగ్ మార్కింగ్ బట్టి కూడా యానిమల్ ట్రాకర్స్ దాని యొక్క మూమెంట్ని చూస్తున్నారు. కాబట్టి అధికారులందరూ ప్రయత్నం చేస్తున్నప్పటికీ దానికి హ్యాబిటేట్ అనేది దొరక్క ఇంకా ఈ ఏరియాలోనే సంచరిస్తుంది. అందరు కూడా అప్రమత్తంగా ఉండటమే ముఖ్యం. తెల్లవారుజామున పోవటం కానీ 7-8 వరకు బయటికి పోకుండా ఉండటం, తర్వాత కూడా కొంచెం జట్టుగా వెళ్ళటం, కర్రలతోటి యూత్ తోటి కలిసి వెళ్ళాల్సి వస్తే సర్పంచ్కి ఇన్ఫామ్ చేసి వెళ్ళటం. అన్ని గ్రామాల్లో కూడా యూత్ బృందం అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని చోట్ల కూడా కేజెస్ పెట్టడం అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర అటవీ శాఖ, జిల్లా అటవీ శాఖ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనగాం, సిద్దిపేట అటవీ శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండటమే దీనికి కావాల్సింది. బయట కూడా వీటిని కట్టేయకండి. క్యాటిల్ని కూడా సాధ్యమైనంత వరకు ఈ యొక్క పులి మన ప్రాంతం నుంచి వెళ్ళిపోయిందని నిర్దిష్టంగా సమాచారం వచ్చేంత వరకు కూడా జాగరూకత ఉండాలి. విలువైన ప్రాణం అనేది విలువైంది. పనులు అనేవి ఒకరోజు కాదు ఇంకో రోజు చేసుకోవచ్చు, ఒకరోజు వాయిదా వేసుకోవచ్చు. అవసరమైతే అందరూ సర్పంచులకు ప్రధానమైన బాధ్యత. పంచాయత్ సెక్రటరీలు, సర్పంచులు విపరీతంగా ప్రచారం చేయాలా. ప్రతి ఇంటికి సమాచారం తెలవక వాళ్ళు పొద్దున్నే పోయి ఏదైనా దుర్ఘటన మన జిల్లాలో జరగడానికి వీల్లేదు. పోలీసు వారికి చెప్పడం జరిగింది, ట్రాన్స్కో వాళ్ళకి చెప్పడం జరిగింది. అటవీ శాఖ అయితే అప్రమత్తంగా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ అప్రమత్తంగా ఉన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా క్యాటిల్ కూడా, విలువైనటువంటి క్యాటిల్ కూడా, వాళ్ళు కూడా ప్రాణులు, జీవకోటి, వాటిని కూడా మనం పరిరక్షించుకోవాలి. అధికారులు అహర్నిశలు నిద్రాహారాలు మారి పనిచేస్తున్నారు. స్టేట్ నుంచి కూడా టీమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అది ప్రశాంతంగా దాని హ్యాబిటేట్లోకి అది పోయే విధంగా మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ కూడా వాడుతున్నారు. కానీ మనం మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాత్రి 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి నెక్స్ట్ డే తెల్లవారుజామున 7-8 వరకు కూడా ఈ యొక్క సంచారం అనేది లేకుండా, ముఖ్యంగా పొలాల దగ్గరికి ఎక్కడికి లేకుండా చూసుకోవటం, మీ యొక్క పశు సంపదను కూడా ఇంటి దగ్గరే ఉండేటట్టు చూసుకోవడం చేసుకుంటేనే ఇది మనం లైఫ్ సేవ్ చేస్తాం. ఎందుకంటే దాని సంచారం ఎటు పోతుందనేది తెలవట్లేదు నిర్దిష్టంగా. ఇప్పటివరకు సిద్దిపేట వరకు పోతుంది అనుకుంటే ధన్మన్ రిటర్న్ అయిపోయి మళ్ళీ ఈస్ట్ వైపు వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది, నెమిల వైపు. కాబట్టి అది మొత్తం కూడా పూర్తిగా వెళ్ళిపోయింది. దాని హ్యాబిటేట్లోకి అనేంతవరకు కూడా అందరం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సర్పంచులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికి కూడా చెప్పడం జరిగింది. దీని గురించి ఎప్పటికప్పుడు కూడా మన విప్ బీర్లా ఎల్లయ్య గారు కూడా ఆరాధిస్తున్నారు, అందరికి కూడా ఆదేశాలు ఇస్తున్నారు. అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరొకసారి జిల్లా కలెక్టర్గా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా దీని మీదనే ఉంది.
అందరు కూడా దీన్ని పరిష్కారం కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.